హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో ఒకసారి ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే 31 డిసెంబర్ 2024 తర్వాత ఫిజికల్ బీఆర్పీ కార్డ్స్ అనేవి క్లోజ్ చేస్తారు కంప్లీట్గా. సో దాని తర్వాత మనం ఈ వీసాస్తోనే యాక్సెస్ ఉంటుంది మనకు కంప్లీట్గా. సో మాకు చాలామందికి స్టూడెంట్స్ కానీ డిపెండెంట్స్ కానీ చాలామందికి ఈ మెయిల్స్ వచ్చినాయి, ఇట్లాంటి మెయిల్స్ రీప్లేస్ యువర్ బీఆర్పీ విత్ ఈ వీసా నవ్ అని చెప్పేసి. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. ఇంకా మెయిల్స్ రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా వస్తాయి కంపల్సరీ ఆ ఇయర్ లోపు. ఒకవేళ రాకుండా ఈ లింక్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా. సో ఒకసారి వచ్చిన వాళ్ళైతే ప్రాసెస్ మన ఒక 10 minutesలో అయిపోద్ది కంప్లీట్గా. అది ఎట్లా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం కంప్లీట్గా. సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి అయితే మీరు మీ బీఆర్పీ కార్డు ఒకటి దగ్గర పెట్టుకోండి. సో దాని త్రూ అప్లై చేసుకోవచ్చు మనం. ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. నార్మల్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ అడుగుద్ది అంతే. బీఆర్పీ కార్డు ఒకటి ఉంటే ఆ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోద్ది, ఈ డీటెయిల్స్ సరిపోద్ది మనకు. సో ఒకటి కింద ఇచ్చింది కదా క్రియేట్ యూకేవీఐ అకౌంట్ అని చెప్పేసి, అదొకటి క్రియేట్ చేసుకుంటే చాలు ఫస్ట్ మనం. దాని తర్వాత నార్మల్గా డీటెయిల్స్ ఎంటర్ చేయడమే ఉంటుంది, అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఒక 10 minutesలో అయిపోతుంది అంతే కంప్లీట్ ప్రాసెస్ అంతా. ఇటు ఇచ్చింది చూడండి ఒకసారి, మనకు మెయిల్ వచ్చింది కదా, అందులో కూడా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్, బీఆర్పీ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఒకటి, స్మార్ట్ ఫోన్ ఒకటి, ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ ఏదైనా పర్లేదు, ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోద్ది అంతే. ఇక్కడ కింద ఇచ్చింది చూడండి లింక్, యూ షుడ్ క్రియేట్ యువర్ యూకేవీఐ అకౌంట్ అని చెప్పేసి, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇట్లా రీడైరెక్ట్ అయిపోద్ది మీకు ఇమీడియట్గా. సో ఇందులో మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎవరైనా చదువుతా అనుకుంటే చదవండి, ఇంట్రెస్ట్ ఉంది అంటే. అదంటే డైరెక్ట్ కిందకి స్క్రోల్ చేసేయండి, మనకు స్టార్ట్ బటన్ వస్తుంది. అక్కడ స్టార్ట్ చేస్తే ఇంకా మనకి యూకేవీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. సేమ్ ఇందాక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఇచ్చేయండు, స్మార్ట్ ఫోన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, బీఆర్పీ కార్డు ఉంటే సరిపోద్ది అని చెప్పేసి. సో డైరెక్ట్ ఇక్కడ కింద స్టార్ట్ చేసేద్దాం మనం ఇంకా ప్రాసెస్. ఇందులో హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్, మనకు బీఆర్పీ కార్డు ఉంది కాబట్టి ఎస్ క్లిక్ చేయండి. దెన్ కంటిన్యూ. డూ యూ స్టిల్ హ్యావ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్, మనకు పర్మిటింగ్ ఉంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేస్తే సరిపోద్ది అంతే. దీని తర్వాత ఈజ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ వ్యాలిడ్, సో మీ అందరిది వ్యాలిడ్ ఉందని అనుకుంటున్నా. సో ఎస్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. దెన్ క్రియేట్ ఈ యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ అకౌంట్, అదే యూకేవీఐ అకౌంట్ అనేది. క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే సరిపోద్ది ఇంకా దీని మీద. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, హూ ఆర్ యూ క్రియేటింగ్ దిస్ అకౌంట్. మీకే అప్లై చేసుకున్నట్టయితే మీ అని పెట్టండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్లై చేస్తే సమ్ వన్ ఎల్స్ పెట్టండి అంతే. ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ నేమ్స్ అదే మన స్పెల్లింగ్స్ మాత్రం కరెక్ట్ ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ నేమ్, సర్ నేమ్ అని చెప్పేసి, ఒకవేళ మిడిల్ నేమ్ ఉన్నా కూడా ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ రెండు ఫస్ట్ బాక్స్లో ఇచ్చేసేయండి. దాని తర్వాత ఇక్కడ సర్ నేమ్లో మన సర్ నేమ్ ఇచ్చేసేయండి. స్పెల్లింగ్స్ మాత్రం ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి అంత కూడా 2 సార్లు. ఒకసారి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇది వస్తుంది మనకి, వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ. సో ఇక్కడ ఇండియా కాబట్టి మనది ఇండియా సెలెక్ట్ చేయాలి. మీకు ఇండియా అనగానే ఇండియా వచ్చేస్తుంది. సో ఇండియా క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేయండి. దెన్ విచ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఆర్ యూ యూజింగ్, మనం బీఆర్పీ యూజ్ చేస్తున్నాం కాబట్టి బెటర్ బీఆర్పీ పెట్టుకోండి, పాస్పోర్ట్ అదంతా అవసరం లేదు. ఓన్లీ బీఆర్పీ పెట్టేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మన నెంబర్ అడుగుద్ది. మీ బీఆర్పీ నెంబర్ పైన రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది కదా, ఆ బీఆర్పీ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అని, 1-2 సార్లు. దాని తర్వాత మన బీఆర్పీ ఎక్స్పైరీ డేట్ కూడా అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది కార్డులో. ఆ డే, మంత్, ఇయర్ 3 ఒకసారి అందులో చూసి కార్డులో ఎంటర్ చేయండి కరెక్ట్గా ఎంత ఉంది అని చెప్పేసి. నంబర్ ప్లస్ ఏది ఎక్స్పైరీ డేట్, ఇవి 2 మాత్రం కరెక్ట్ చూసుకోండి ఒకసారి, ఇక్కడ మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది తర్వాత. దెన్ కంటిన్యూ. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుందో బీఆర్పీ మీద లేదంటే మీరు ఆల్ డాక్యుమెంట్స్ పైన ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. దెన్ కంటిన్యూ. వాట్ ఈమెయిల్ అడ్రస్ డూ యూ వాంట్ టు యూజ్, మీరు మీ ఇష్టం, అది ఇంకా మీరు రెగ్యులర్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఏది ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి సరిపోద్ది. లేదు మీకు అది మీ ఇష్టం, ఈమెయిల్ ఐడి ఏదైనా పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు రెగ్యులర్ యూజ్ చేసేది ఇస్తే అలర్ట్స్ ఏమైనా వస్తే మనకి చూసుకోవచ్చు ఫాస్ట్గా అంతే.
యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఏది ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. లాస్ట్లో మళ్ళీ అడుగుద్ది మనకి ఈమెయిల్ అడ్రస్, అప్పుడు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. కంటిన్యూ. ఇప్పుడు ఒకసారి మీ ఈమెయిల్ ఐడి, అదే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, సెక్యూరిటీ కోడ్. అది ఒకసారి ఎంట్రీ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలంతే మనం ఇక్కడ. ఇంకా వాట్ ఫోన్ నెంబర్ డూ యూ వాంట్ టు యూజ్ వెన్ యూ సైన్ ఇన్ టు అకౌంట్. మీరు రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఏది ఉందో, యూకే మొబైల్ నెంబర్, ఆ నెంబర్ ఇవ్వండి. దెన్ కంటిన్యూ. మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇచ్చేయండి ఇక్కడ. మెయిల్ ఐడికి వేరే వస్తుంది, మొబైల్ నెంబర్కి వేరే వస్తుంది. దెన్ కంటిన్యూ. ఇక్కడ మీరు కాకుండా ఇంకోరైనా మీ అకౌంట్ యూజ్ చేయాలనుకుంటే ఎస్ అనండి, లేదంటే నార్మల్ నో అని ఇచ్చేసి క్లిక్ చేయండి అంతే. ఇందులో ఒకసారి మీ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. దెన్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి అంతే. ఇట్లా వస్తుంది మీకు. దీన్ని ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి కింద ఈ డీటెయిల్స్ వస్తాయి. ఎవరైనా చదువుతాను కూడా చదవండి. నార్మల్ ఇది యూకే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అంతే. దీని తర్వాత మాకు ఐడి చెక్ ఇదంతా ప్రాసెస్ వస్తుంది. సో వీ లాస్ట్ యూ టు కన్ఫర్మ్ యూర్ ఐడెంటిటీ చెక్ యూకే ఇమిగ్రేషన్ ఐడి చెక్ యాప్ అని చెప్పేసి ఉంది. దాని తర్వాత మనం లాగిన్ అవ్వాలి ఇప్పుడు. సో సైన్ ఇన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత వాట్ ఐడెంటిటీ డాక్యుమెంట్ డిడ్ యూ యూజ్ వెన్ యూ క్రియేటెడ్ అకౌంట్. మనం యూజ్ చేసినాం బీఆర్పీ కార్డ్ యూజ్ చేసినాం కాబట్టి బయోమెట్రిక్ రెసిడెన్స్ కార్డ్ ఆర్ పర్మిట్ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకసారి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ బీఆర్పీ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఒకసారి ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇందాక ఇచ్చినామో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మళ్ళీ మంత్, ఇయర్, డేట్ ఇచ్చి కరెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ. దెన్ మనకి మొబైల్ నెంబర్కి, మెయిల్కి ఏదంటే అది క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. వచ్చిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, సెక్యూరిటీ కోడ్. ఒకవేళ మీరు మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే మెయిల్కి కూడా వస్తుంది. నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసిన కాబట్టి మొబైల్ నెంబర్ వచ్చింది. దెన్ కంటిన్యూ. దాని తర్వాత సో మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇంకా లింక్ యువర్ ఈ వీసా టు యువర్ అకౌంట్, స్టార్ట్ క్లిక్ చేయండి. ఫస్ట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో చూపించినాక పర్పుల్ కలర్ ఇది ఈ ఐడి చెక్ యూజ్ చేయాలి మనం. సో దీంతో పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ పక్కన ఉంది కదా స్మార్ట్ ఫోన్, ఈ మోడల్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అడుగుతాను. ఐఫోన్ కానీ ఇది కానీ లేటెస్ట్ వర్షన్స్. సో ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ మొబైల్స్లో ఎవరి దగ్గరైనా చేయండి, లేటెస్ట్ మొబైల్ ఉంటే. ఎస్ పైన క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో మనకి ఈ పేజ్ ఓపెన్ అయిపోద్ది. మనం యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఇందాక చూపించిన పర్పుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీ కనెక్షన్ కోడ్ ప్లస్ క్యూఆర్ రెండు ఉంటాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోద్ది. సో మనం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ అయితే ఫస్ట్, దెన్ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేస్తే మీకు ఈజీ అది. ఇందులో ఇందాక వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంది కదా, అది స్కాన్ చేయాలి యాప్లో మనం. ఇదంతా మొబైల్లో చేయాలి ప్రాసెస్. అట్లా ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఇట్లా వస్తుంది మనకి. మొబైల్ నెంబర్ కానీ మెయిల్ కానీ, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసిన నేను, మళ్ళీ ఓటీపీ వస్తుంది మనకి. సో ఓటీపీ ఎంటర్ చేయండి. దెన్ కంటిన్యూ. ఇట్లా ఓపెన్ అయిపోద్ది పేజ్ మనకి. సో యాప్ కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మన యాప్ యూజ్ చేయాలి. ఇంకా అన్ని నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇచ్చిండు. సో అంతా నెక్స్ట్ కొట్టేసి స్టార్ట్ చేయండి డైరెక్ట్ ఇంకా ప్రాసెస్. ఇందులో బీఆర్పీ పైన క్లిక్ చేయండి, బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. దెన్ కంటిన్యూ. ఇందులో ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ స్కాన్ చేయాలి. బీఆర్పీ బ్యాక్ సైడ్ ఫోటో తీసుకోవాలి మనం. కంటిన్యూ క్లిక్ చేస్తే ఇట్లా కెమెరా ఓపెన్ అయిపోద్ది. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ డాక్యుమెంట్ ఫోటో తీయండి. ఇమేజ్ టేకన్ అని వచ్చింది కదా కన్ఫర్మేషన్. కార్నర్స్ చూసుకోండి ఒకసారి కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి, ఆ బాక్స్లో వచ్చేలాగా చూడాలి మనం. తర్వాత ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకోవాలి. సో అది కూడా తీసిన తర్వాత ఇమేజ్ టేకన్ అని వచ్చేసింది. బోత్ ఇమేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకు ఇప్పుడు చిప్ మొబైల్ దగ్గర పెట్టండి. అట్లా పెడితే మనకి బీఆర్పీలో చిప్ ఉంటుంది కదా, స్కాన్ చేసుకొని ఇట్లా వస్తుంది కంప్లీట్గా. చూడండి అక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు గ్రీన్ మార్కులు వచ్చింది కదా, యాక్సెసింగ్ చిప్ అని పడ్డది. సో ఆ చిప్ను రీడ్ చేస్తుంది మన బీఆర్పీ కార్డ్ అనేది. మొబైల్ దగ్గర పెట్టండి. సో ఇట్లా యాక్సెస్ చిప్ కంప్లీట్ అని వచ్చింది. కొంచెం మొబైల్ చిప్ రెండు దగ్గరికి పెడితే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. యాక్సెస్ చిప్ కంప్లీట్ అని వచ్చేసింది ప్రాసెస్ అంతా. సో దీని తర్వాత మనం ఫోటో దిగాల్సి ఉంటుంది. స్కాన్ ఫేస్ అని కొట్టి ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ దిగాలి ఒకటి. ఆ బాక్స్లో మన ఇమేజ్ ఇట్లా చూపించినట్టు ఇట్లే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఆ బాక్స్లో మన ఫేస్ వచ్చేలాగా చేస్తే సరిపోద్ది అంతే.
ఇక్కడ స్కాన్ ఫేస్ పైన క్లిక్ చేయండి. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ బాక్స్లో మన ఫేస్ వచ్చేలా చేయండి. చుట్టూ గ్రీన్ మార్క్ వస్తుంది కదా, లైట్స్ వస్తాయి, ఫోటో క్యాప్చర్ అయిపోద్ది. ప్రాసెసింగ్ పడి లైక్ మన కరెక్ట్ తిరిగి సక్సెస్ అని వచ్చేస్తుంది. ఇంకా ఫేస్ స్కాన్ సక్సెస్ఫుల్ వచ్చేసింది కదా. మనకి ఇట్లా డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని కింద సబ్మిట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. అంతే, సబ్మిట్ అయిపోద్ది. ఇంకా దీని తర్వాత మనకి పేజీ క్లోజ్ అయిపోద్ది. ఇంకా సో కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మనం ల్యాప్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ యాప్లో అయిపోయింది. ఇంకా మన ఐడి చెక్ అనేది యాప్లో అయిపోయింది. సో నెక్స్ట్ మనం ల్యాప్లో ఇందాక మళ్ళీ యూకేవీఐ అకౌంట్ మళ్ళీ సైన్ ఇన్ కావాలి. సో ఒకసారి అట్లా సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ వస్తాయి. మనకి రిఫరెన్స్ నెంబర్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సేమ్ ఇందాక వచ్చింది కదా పేజ్, అదే పేజీ మళ్ళీ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ క్లిక్ చేయండి. సో ఇందాక మనం యాప్లో సబ్మిట్ చేసేసినాం కదా, సబ్మిటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు యువర్ లొకేషన్ పైన క్లిక్ చేయండి. దీని తర్వాత ఇక్కడ ఆర్ యూ ఇన్ ద యూకే నవ్ అంటే ఎస్ ఐఎమ్ ఇన్ ద యూకే. దెన్ కంటిన్యూ. కిందకి వస్తే ఎస్ కంటిన్యూ క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మేషన్. దాని తర్వాత విచ్ ఈమెయిల్ అడ్రస్ సేమ్ అదే కాబట్టి అది క్లిక్ చేసి, మొబైల్ నెంబర్ కూడా సేమ్ ఇందాక ఇచ్చిందే క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ కంటిన్యూ. సో ఫస్ట్ 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకు ఇప్పుడు అకౌంట్ సెక్యూరిటీ క్వశ్చన్స్. ఇంకా నార్మల్గా మనని ఇందులో ఏదైనా ఒకటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ పర్పస్లో మీకు నచ్చింది ఇచ్చేయచ్చు. ఇక్కడ ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసి దానికి ఆన్సర్ ఇచ్చేయండి. తర్వాత సెక్యూరిటీ పర్పస్ మనకు వస్తుంది అంతే. కింద కంటిన్యూ. దెన్ ఇవన్నీ స్టెప్స్ అయిపోయినాయి. ఇంకా థర్డ్ ఒకటి పెండింగ్ ఉంది, డిక్లరేషన్ పార్ట్. దానిపైన క్లిక్ చేయండి. మనకి ఇది వస్తుంది ఈ పేజ్. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఎస్ ఐఎమ్ ద పర్సన్ సబ్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ 18 ఆర్ ఓవర్. ఫస్ట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో లాస్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇంకా మన కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సబ్మిట్ బటన్, కన్ఫర్మ్ అండ్ సబ్మిట్, ఇది ఒకటి క్లిక్ చేస్తే సేమ్ మనకి మళ్ళీ కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి వస్తుంది విత్ రిఫరెన్స్ నెంబర్తో, యూఏఎన్ నెంబర్తో. దీని తర్వాత మనకి ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఇంకా ప్రాసెస్ అయ్యి మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ మెయిల్ వస్తుంది. సో అంటే ఇప్పుడే రాదు, కొంచెం టైం పడుద్ది. ఈ ప్రాసెస్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా అంతే. ఫినిష్ అండ్ లీవ్ సర్వీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. తర్వాత మనకి కన్ఫర్మేషన్ మెయిల్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి ఇంకా. సో ఇది కంప్లీట్గా బీఆర్పీ నుండి మనకి ఈ వీసాకు చేసే ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తే ఎట్లా అయింది అనేది, ఒకవేళ చేసేటప్పుడు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా.